దండాలయ్యా దండాలయ్యా అయ్యో సంతోష్ నేను ఇస్తున్నా. హే గాయ్స్, అస్సలాము అలైకుం ఎవ్రీవన్. మున్నా స్నాక్స్ ఎవర్ యూట్యూబ్ ఛానల్లో మీ స్వాగతం. నేను ఈరోజు ఫైనల్లీ వచ్చేసిన నందిబేట్ పక్కన బజార్ కొత్తూరు గ్రామం ఉంటుంది. అది ఇక్కడ మా అమ్మగారు కాల్ చేశారు స్నేక్ ఉందని. రాత్రి 10:30కు ఇంట్లో స్నేక్ వచ్చిందట. అయితే ఇక్కడ దర్వాజా దాకా వచ్చిందట. వీళ్ళు వెంటనే చూడంగానే లోపలికి వెళ్ళిపోయారు. ఆ స్నేక్ అనేది లోపలికి వెళ్ళిపోయింది, బెడ్రూమ్లోకి వెళ్ళిపోయింది. రాత్రి నుంచి పాపం వీళ్ళు బయటనే దానికోసం కావాలి కాస్తున్నారు. ఇప్పుడు టైము ప్రొద్దున 9:30 అవుతుంది. అయితే నాకు ఇందాకనే కాల్ చేశారు యూట్యూబ్లో నంబర్ చూసి. నందిపేటలో ఒక అతను స్నేక్ క్యాచర్ ఉన్నాడు, స్నేక్స్ పడతాడని అతని అమ్మగారికి ఎవరు చెప్పారంట. అయితే వాళ్ళు నన్ను కాల్ చేసి చెప్పారు, బ్రదర్ ఇట్లా మా కొత్తూరులో స్నేక్ ఉంది. ఆమె ఇంకా బాసనలు కూడా తోమలేదు, లోపలికి వెళ్ళాలంటే భయపడుతుంది. నేను రాగానే వీళ్ళు తలుపు తీయడం జరిగింది. ఈ లాక్ కూడా ఇక్కడనే ఉంది, దీనికే పెట్టేసారు లాక్ కూడా. ఇది చూస్తున్నారు, అది లాక్ కూడా రాత్రి విరోధికి ఇంత వచ్చింది. మాకు ఇక్కడ పాములు చంపేందుకు వాళ్ళు లేరు, వెనక లేరు, ముందు లేరు. రాత్రి నుంచి మేము ఉపాసంతోనే ఉన్నాం. మేము బయటనే ఉన్నాము, లోపల కూడా పోలేము. కానీ లోపల వచ్చింది, ఇక్కడ వాళ్ళు లేరు, చంపేటోళ్ళు. పొగతోటి బయటికి వెళ్ళిపోతాను. ఇక్కడ మొత్తం చూడండి అగ్గి పెట్టడం కూడా జరిగింది. దాని తర్వాత అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత వీళ్ళతో కాలేదు, లాకేసి పెట్టడం జరిగింది. పాప అమ్మగారు ఇప్పటి వరకు బాసనలు ఏం తోమలేదు, యాడి అంట్లు ఆడే ఉన్నాయి, ఇంకా అండుకోలేదు. చాలా బాధాకరంగా ఉంది. ఫ్రెండ్స్ చూడండి, ఈ అమ్మగారి ఇల్లు ఎంత చిన్నగా ఉంది. అయితే వీళ్ళకు ఎవరు లేరు, తాళి కట్టిన భర్త లేడు, ఇటు పిల్లలు లేరు. పాపం ఈమె ఒక ఆమెనే ఇంట్లోనే ఉంటుంది. ఈమె చిన్న ఇల్లు, ఇది బెడ్రూమ్ ఆమెది. అయితే దీంట్లో కనిపించిందట రాత్రి. పాపం నైటు 10:30 నుంచి ఆమె బయటనే పడుకుంది, ఇల్లుకు లాకేసి. ఫ్రెండ్స్, ఇలాంటి పరిస్థితి మన శత్రువులకు కూడా రావద్దని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. ఫ్రెండ్స్, ఇది చాలా బాధాకరమైన విషయం. పాము అంటేనే చాలామంది భయపడుతుంటారు. అలాంటిది మేము మా ప్రాణాలని లెక్క చేయకుండా మేము ఇంత రిస్క్ తీసుకొని డేర్గా మేము స్నేక్ రెస్క్యూ చేసి ఎదుటి వారి ప్రాణాలు కాపాడుతుంటాం, ఇటు ఎనిమల్స్ని ప్రాణాలు కూడా కాపాడుతుంటాం. ఫ్రెండ్స్, ఈ వీడియో బాగా షేర్ చేయండి, మీ బంధుమిత్రులకు గ్రూప్లలో కూడా షేర్ చేయండి. ఈ వీడియో 1 మిలియన్ వ్యూ రావాలని అనుకుంటున్నాను. నా కొత్తగా అయితే ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో ప్లీజ్ దయచేసి మీ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. ఈ అమ్మగారి బాధ ఏందో మీకు చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. అయితే మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత కన్నీళ్ళు వస్తుంటాయి మీకు కూడా, చూడండి. ఫ్రెండ్స్, ఈ రోజుకు 3 days అయింది కంటిన్యూగా నేను ఇక్కడ స్నేక్ రెస్క్యూ చేయడానికి వస్తున్నాను. అయితే స్నేక్ అనేది దొరకట్లేదు. అయితే ఈరోజు అక్కడ పట్ట కింద ఉందని చెప్పారు ఇంట్లో. చూద్దాం, దాన్ని నేను ఇప్పుడు రెస్క్యూ చేస్తాను. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఇది వీడియో షూట్ చేయంగా నాది కొద్దిగా కెమెరా ప్రాబ్లం రావడం వల్ల నా కెమెరా కొద్దిగా స్ట్రక్ అయిపోయింది. దానివల్ల నేను ఇంకా ఫుల్ వీడియో పెట్టలేదు. త్రీ డేస్ అమ్మా, చిన్నగా ఇంత పెద్దగా ఉన్నది పాము, ఇది చిన్నగా ఉన్నది అంటారు. ఇది కరిస్తే కనుక మనిషి చనిపోతాడమ్మా, బ్రతకరు. ఇది ఎక్కువ శాతం అంటే నిద్రలో పడుకున్న వాళ్ళకి బయట చేస్తుంది. కరిస్తే చీమ కరిచినట్టే మనకు అనిపిస్తుంది. పికాస్తోని ఇట్లా వరకంటే పికాస్తోని ఇట్లా కాగితం
ఉన్నది అన్నబట్టి నేను అప్పుడు ఒకసారి వచ్చిన తీసేస్తా అనుకున్నాను రోజుకి వాళ్ళు చూసి నువ్వు చూసినావా? నువ్వే చూసినావా? ఓకే, అది కడగండి. ఇది 3 వద్దులే ఫ్రెండ్స్, పెంజర్ కాదమ్మా, ఇది పేరు కామన్ కిరెట్ అంటారు. ఇది కట్ల పాము అంటారు. కామన్ కిరెట్ అంటారు. అతనికి అది అదైంది కానీ మేము లేకుండా అది మేము వచ్చి అది తీసినాము. అది బొలుపుట్ల అది కానొచ్చింది, లేకుంటే అది కాని అది మంచి పిల్లలు దొరుకుతున్నాయి దానికి. అది ఇట్లా అట్టి మీద నిన్న ఆల్రెడీ వచ్చిన నేను ఈ టైంకి వచ్చిన దొరకలే. మొన్న ఏమో పొద్దున వచ్చి సామాన్ అంతా బయట సంతోషమా? ఎందుకు ఏడుస్తున్నావు? ఏడద్దమ్మా, అయ్యో నీకు నేను కొడుకులు అంటాను, అర్థమైందా? ప్లీజ్ తప్పు 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 తప్పు. టెన్షన్ తీసుకో. నీకేం చెప్పినా నేను అర్ధరాత్రికి ఫోన్ చేయి, 12 కాదు 2 గంటలకు ఫోన్ చేయి, నేను వస్తా అని చెప్పినాను. ఎక్కడ ఉన్నా వస్తా అని చెప్పినా నేను. అందుకనే ఫోన్ చేసినాం సార్. అట్లేం లేదు. ఉన్నది మొల లేదు, మొల ఉందా? మొల సిద్ధం. మొల స్క్రూ డ్రైవర్ దబనం ఏమైనా ఉంటే ఇవ్వండి. ఎందుకంటే అది ఇంత దొడ్డు ఇంత అది మీకెళ్ళి బాసంలో తీసినాము. 3 మొన్న రాత్రి ఇవన్నీ తీసాడు. నిన్న తీసినాం ఇదంతా, మొన్న తీసినాం. నేను అది మన వచ్చిందన్న వచ్చింది నాకంటే నాకు పర్మనెంట్ ఉన్నది. లేకపోతే మన దానికి కానీ వచ్చింది. ఇప్పుడు దాని కింద ఉన్నది అనగానే ఓకే అమ్మా, వెళ్తా. సంతోషం. వెళ్ళలేదు పైసలు అద్దు తప్పు. అమ్మ 500 ఇస్తుంది నాకు పాము పట్టినందుకు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అమ్మకు భర్త లేడు, పిల్లలు ఎవరు లేరు. అయితే అమ్మ ఉంచుకో. నా తరపు నుంచి నీకు నేనే నీకు 500 రూపాయలు సంతోషం. అద్దు నేను ఇస్తున్నా. కొడుకులు అంటానే నేను. సరేనా? రైట్. అమ్మ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పాపం ఏడుస్తుంది. నాకేమే బాధ అర్థమైపోయింది. నాకు వెనక ముందు ఎవరు లేరు. అయితే ఫస్ట్ రోజు అయితే వెళ్ళింది, మీకు ఆ వీడియోలో చెప్పాను నేను. ఆ రోజు పాపం తను ఎవరికి చెప్పుకోలేక ఇల్లుకు బయట పడుకున్నాను, ఒంటరిగా పడుకుంది. ఆ బాధ చాలా బాధాకరంగా అనిపిస్తుంది. అమ్మ ఆ పరిస్థితి అలాంటిది ఎవరికి రావద్దు. ఆ సమయంలో ఎవరు వస్తారు? నైట్ 12:30కు ఎవరు వస్తారు? ఓకే అమ్మ, రైట్. ఒక ఫ్రెండ్స్, ఒకవేళ నా పని నచ్చినట్లయితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అండ్ బెల్ ఐకాన్ నొక్కండి. జై హింద్, జై భారత్, రక్తం వల్ల ఆఫీస్. ఒకవేళ ఈ పని కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి. తప్పకుండా షేర్ చేస్తారని కూడా అనుకుంటున్నాను. జై హింద్, జై భారత్. వెళ్తాం.